మనం ఇంటర్ సెకండ్ ఇయర్ అని అనగానే వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది తెలుసు కదా మనకి స్టూడెంట్స్ది. ఇక్కడ చూడండి మనకి ప్రతి ఒక్కరూ చక్కగా శారీ కట్టుకొని కొంగి ఇలా పెట్టుకొని ఎంత బుద్ధిగా కూర్చున్నారు. ఈ ఏజ్లోనే శారీస్ ఎంత బాగా కట్టుకున్నారు మీరంతా. ఎంత క్యూట్గా ఉన్నారు తెలుసా ఈ డ్రెస్సింగ్లో మీరంతా. ఒక డ్రెస్ కోడ్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఇక్కడ పిల్లలకి. అవునండి. 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చూస్తున్నామండి పిల్లల్ని, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసాం. అండ్ చాలా డిసిప్లిన్, చాలా క్రమశిక్షణతో. అండ్ లంచ్ టైంకి పిల్లలందరూ అక్కడికి వస్తే వాళ్ళు చెప్పులు వదలడం కూడా ఒక లైన్లో వదిలిపెట్టారు. అంటే ఎక్కడ పడితే అక్కడ వదిలేసేసి వెళ్ళిపోలేదు. సో ప్రతి ఒక్కటి చాలా డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తున్నారని మాత్రం మాకు అర్థమైంది. సో ఎలా జరుగుతుంది అసలు ప్రాసెస్ ఇదంతా, పిల్లల్ని ఇంత క్రమశిక్షణగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ జరిగినప్పుడు పిల్లలు అంత క్రమశిక్షణతో కాకుండా ఇనిషియల్లీ కంటిన్యూస్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇది చేయాలి అది చేయాలని కంటిన్యూస్ రిమైండర్స్గా ఇస్తూ ఉంటాము. సో అప్పుడు వాళ్ళకి అది అలవాటు పడిపోతుంది. ఓకే. సో ఒకరి నుంచి ఒకరు అట్లా సో డిసిప్లిన్. ఇక్కడ ఏంటంటే సీనియర్స్ ఉంటారు, సీనియర్స్ జూనియర్స్ని చూసుకోవడం. సో అలా వాళ్ళకి ఈజీగా అలవాటు అయిపోతుంది. ఓకే. చదువుకున్నామంటే చదువుకొని క్లాసెస్ అయిపోయినాయి వెళ్ళిపోవడం కాకుండా ఎవరి వీళ్ళు మళ్ళీ జూనియర్స్కి వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లెక్చరర్స్ని, టీచర్స్ లెక్చరర్స్ అట్లా అనడం లేదు, అక్క అమ్మ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, సో మిమ్మల్ని కూడా అక్క అనే పిలుస్తారు వాళ్ళు. అక్కనే పిలుస్తారండి. ఆ బాండ్ డెవలప్ అవ్వాలంటే సిస్టర్ బాండ్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళ అక్కనే పిలుస్తుంటారు. సో ఏమే క్లాసెస్కి మీరు ఫ్యాకల్టీగా చేస్తున్నారు? నేను రైట్ నౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ 12th క్లాసెస్ ఎకనామిక్స్. ఓకే. ఏమేమి కోర్సెస్ ఉంటాయండి ఇక్కడ MACS, MPCS అండ్ PWD. దీస్ ఆర్ ది 3 కోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ. అండ్ స్వాతి గారు, మీరు ఏ సిలబస్ ఫాలో అవుతున్నారు ఇక్కడ? మేమండి NIOS అనేది నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను, అంటే ఏంటి? NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఇక్కడ ఈ బోర్డ్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ ది ఫ్లెక్సిబిలిటీ విచ్ మీన్స్ దే కెన్ చూస్ ది సబ్జెక్ట్ ఆన్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. కానీ CBSE లేదా ICSE చూస్తే దే ఫాలో అ స్ట్రిక్ట్ స్కెడ్యూల్ సిస్టమ్ వేర్ దే విత్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్. బట్ NIOS ఏంటంటే పిల్లలు వాళ్ళు నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు అంటే వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. సో అంటే దీనివల్ల అటు ఇంజనీరింగ్ చేయాలన్నా, MBBS చేయాలన్నా ఎటువంటి ఉపయోగం? దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎంట్రన్స్ నీట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఎస్. ఓకే. సో సిలబస్ చాలా హార్డ్గా ఉంటుందా లేకపోతే కొంచెం ఈజీగానే ఉంటుందా? ఇఫ్ యూ జస్ట్ కంపేర్ విత్ CBSE ఆర్ ICSE ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మ్యాచింగ్. సో నేను హార్డ్గానే ఉందని చెప్పగలను.